హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి ఫ్రూట్ డ్రింక్ను అయితే చూపించబోతున్నాను. ఈ వేసవిలో అమృతం లాంటి ఒక ఫ్రూట్ డ్రింక్ను అయితే చూపించబోతున్నాను. ఈ డ్రింక్ని ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎండలో ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినా లేదా మనం బయటికి వెళ్ళి ఎండలో ఇంటికి వచ్చినా దీనిని ఒక గ్లాస్ తాగామనుకోండి, కడుపులో చల్లగా అమృతంలాగా అనిపిస్తుంది. దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి గోంది కటోరాని, దీనినే బాదం గమ్మని కూడా అంటారు, వీటిని ఒక 10 నుంచి 12 వరకు తీసుకొని ఆ బౌల్లోకి వేసుకొని ఆ బౌల్ మునిగే వరకు నీళ్ళు అయితే పోసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా ఒక స్పూన్ సబ్జా గింజల్ని కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఆ బౌల్ నిండుగా నీళ్లు పోసుకొని ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 4 గంటల తర్వాత చూడండి, మనం గోంది కటోరాని నానబెట్టుకున్నాం కదా, అది ఐస్ లాగా ఎలా అయిందో. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. తర్వాత ఇప్పుడు సబ్జా గింజలు కూడా నానిపోయాయి కదా, ఈ సబ్జా గింజల్ని మనం పల్స్ మోడ్లో మిక్సీ పట్టి తీసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న గోంది కటోరాన్ని వేసుకొని, తర్వాత సబ్జా గింజలు ఉన్నాయి కదా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే ఇందులో వేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే ప్రతి ఫ్రూట్ ఇందులో వేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ మిలన్, గ్రేప్స్, యాపిల్, పోమిగ్రానైట్, తర్వాత బనానా, పపాయ తీసుకున్నాను. మీరు ఇంట్లో ఇంకా ఏవైనా ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. స్వీట్ కోసం షుగర్ సిరప్ని అయితే వాడుతున్నాను. మీరు షుగర్ యూజ్ చేసుకోవచ్చు లేదా హనీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ సిరప్ అయితే వేసుకున్నాను. అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని 1 లీటర్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకుంటే ఫ్రూట్ డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎండలో బయట నుంచి వచ్చామనుకోండి, ఒక గ్లాస్ తాగితే చాలు అమృతంలాగా అనిపిస్తుంది. ఇది వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్